కేటీఆర్ భాగోతంలో ఐఏఎస్ అమ్మగారి పాత్ర ఏంటి? మిషన్ భగీరథ నిర్వాహకంలో స్మితా సబర్వాల్ని స్కాన్ చేస్తుంది విజిలెన్స్ డిపార్ట్మెంట్. చిన్న దొర తెలంగాణలోని ఏ వ్యవస్థని వదలలేదట. తవ్విన కొద్దీ అంతులేని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి కారు పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణను కుళ్ళబొడిచింది. అయితే ఎలాగో అలా తెలంగాణ సమాజం వదిలించుకుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ మిషన్ భగీరథ అక్రమాలపై దృష్టి సారించింది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. అసలు మిషన్ భగీరథ ప్రాజెక్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఉంది. మాజీ సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్ పాత్ర ఏంటి అని విజిలెన్స్ అధికారులు చాలా దగ్గరగా స్కాన్ చేస్తున్నారట. దేనికంటే అప్పట్లో సీఎం కేసీఆర్ ప్రత్యేకించి ఒక కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్కి మొత్తం అధికారాలన్నీ తనే మేడం చూసుకున్నారు, స్మితా సబర్వాల్. అసలు ఆమెకు ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశం ఆమె అధికారాలకు తిరుగులేదని చెప్పవచ్చు. ఆమెకు ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు. ఆ ప్రాజెక్ట్ నుంచి వేరే వర్క్ కూడా ఇవ్వలేదు. ఆమెకి ఎలాంటి బదిలీలు లేకుండా కూడా ఆమె ఆ ప్రాజెక్టులో కొనసాగుతూ ఆమె ఏం చెప్తే అంత అన్నట్టు మిషన్ భగీరథ పథకంలో ఆమెను ఏకఛత్రాధిపతంగా ఏలారని మనం చెప్పుకోవచ్చు. అయితే టోటల్గా 2 లక్షల కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేశారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా 40,000 ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా నిర్మించారు. 2 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్. అయితే వచ్చే ఆరోపణలు ఏంటంటే చాలా పైప్ లైన్లను కూడా కలర్ వేసేసి తమ ఖాతాలో వేసుకున్నారని, గతంలో నిర్మాణమై ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులను కూడా ఈ మిషన్ భగీరథ పథకంలో తమ ఖాతాలో వేసుకుని డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో రేవంత్ సర్కార్ దీనిపై వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ ప్రాజెక్టులో అని దీని అంతు తేల్చడానికి, దీని వెనుక ఉన్న పెద్దల్ని లాగడానికి సీరియస్గా స్మితా అగర్వాల్పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే 30,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టును చూపించి అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే టోటల్గా ఇది 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. అయితే ఇందులో అప్పు తీసుకొచ్చింది 30,000 కోట్ల రూపాయలు. 2 లక్షల కిలోమీటర్ల లైన్ వేశారు, అలాగే 40,000 ఓవర్ హెడ్ ట్యాంకులు వేశారు. మొత్తంగా టోటల్ ఫేక్ బిల్స్ పెట్టి తీసుకున్న ప్రూఫ్లు ఇప్పుడు రేవంత్ సర్కార్ చేతికి చిక్కాయి. అలాగే ఇంట్రా విలేజ్ వర్క్లో టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన పనుల్లో టోటల్గా గోల్మాల్ చేసినట్టు ఆధారాలతో సహా రేవంత్ సర్కార్ చేతికి చిక్కినట్టు మనకు అర్థమవుతుంది. చాలా చోట్ల పాత పైప్ లైన్లను అలాగే ట్యాంకులకు కూడా కలర్ వేసేసి తమ ఖాతాలో వేసుకున్నారట. నాసి రకం పైపులు ఇప్పుడు కొత్తవి కొన్నారు, అవి కూడా చాలా లో క్వాలిటీ, ఎక్కువ బిల్లు పే చేసి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అలాగే అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న మంత్రులు తమకు సంబంధించిన అంటే వాళ్ళు ఎక్కడ కొనమంటే అక్కడ ఆ మెటీరియల్ అంతా అక్కడే కొనుగోలు చేశారని తెలుస్తుంది. ఆ వివరాలన్నీ రేవంత్ సర్కార్ చేతికి చిక్కాయి. అయితే మొత్తం ఈ వ్యవహారంలో ఈ స్కామ్లో మిషన్ భగీరథకు సంబంధించిన స్కామ్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బృందాలు కూడా వచ్చి తనిఖీలు చేశాయి. ఒక రిపోర్ట్ను కూడా అందించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో టోటల్గా ఇన్ఛార్జ్గా ఉన్న స్మితా సబర్వాల్ కనుసన్నల్లోనే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యవహారం నడిచింది. కాబట్టి ఆమెను కనుక గట్టిగా పట్టుకుంటే టోటల్ వ్యవహారం దీని వెనుకున్న వాళ్ళ కథలన్నీ బయటకు వస్తాయని రేవంత్ సర్కార్ చాలా సీరియస్గానే ఐఏఎస్ మేడం స్మితా సబర్వాల్ పైన దృష్టి పెట్టింది. ఆమెకు సంబంధించిన మొత్తం అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనుక ఉన్న రీజన్స్ని కూడా స్టడీ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మనం చూసుకున్నట్లయితే మొత్తం తెలంగాణ ప్రాంతంలో జరిగిన చాలా ప్రాజెక్టులు, కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, అలాగే విద్యుత్కు సంబంధించి ఏది పట్టుకుంటే అక్కడ వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు మనకు అర్థమవుతుంది. 9.5 ఏళ్ల
కేసీఆర్ పాలనలో దోచుకుంది తప్ప తెలంగాణ అభివృద్ధికి ఇచ్చింది ఏమీ లేదు. గతంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరేలా కనీసం ఇప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదని రేవంత్ సర్కార్ ఆందోళన చేస్తుంది. మరోపక్క పొలిటికల్గా ఇరు పార్టీల మధ్య మేము ఈ సర్కార్ని పడగొడతామని, ఎవరు పడగొడతారో అని చాలా భయంకరమైన డైలాగ్స్ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఒకళ్ళపై ఒకళ్ళు విరుచుకుపడుతున్నప్పటికీ అయితే ఇప్పుడు ఎలా అంటే గతంలో జరిగిన అవినీతి అక్రమాల్లో పక్కా ఆధారాలతో అరెస్ట్ చేయడానికి అంటే కేసీఆర్ని అరెస్ట్ చేశారా, కేటీఆర్ని అరెస్ట్ చేశారా, లేకపోతే గతంలో జరిగిన కొంతమంది ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్ళినట్టు ప్రస్తుతం ఆ ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఐఏఎస్ అధికారులు జైలుకి వెళ్తారా అన్న చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే రేరా బాలకృష్ణ అయితే టోటల్గా ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాడు, పోలీసుల చేతిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రేరా బాలకృష్ణతో ఈ సీన్ ఆగుతుందా, లేకపోతే చాలామంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ రొంపిలోకి వచ్చి అరెస్ట్ అవుతారా అన్న ఆసక్తికరమైన చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది.